నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 20వ తారీఖు జూలై నెల 2024వ సంవత్సరం శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు. ఈరోజు ఆషాఢమాస శుక్లపక్ష చతుర్దశి తిథి సాయంత్రం 5:59 వరకు, తదుపరి పూర్ణిమా తిథి. పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 1:49 వరకు, తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం. వైద్యుతి యోగం రాత్రి 12:08 వరకు, తదుపరి విష్కుంభ యోగం. గరజి కరణం ఉదయం 6:54 వరకు, తదుపరి వణిజ కరణం సాయంత్రం 5:59 వరకు, తదుపరి భద్ర అంటే విష్టికరణం రాత్రి 4:56 వరకు ఉంటాయి. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 12:04 నుండి 1:36 వరకు. అమృతకాలం రాత్రి 9:14 నుండి 10:45 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 5:52 సూర్యాస్తమయం సాయంత్రం 6:53 చంద్రోదయం సాయంత్రం 6:12 చంద్రాస్తమయం రాత్రి 5:27 అభిజిత్ ముహూర్తం పగలు 11:56 నుండి మధ్యాహ్నం 12:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:52 నుండి 7:36 వరకు. రాహుకాలం ఉదయం 9:07 నుండి 10:45 వరకు. గుళిక కాలం ఉదయం 5:52 నుండి 7:29 వరకు. యమగండం మధ్యాహ్నం 2 గంటల నుండి 3:38 వరకు. ఈరోజు పవిత్రారోపణం లేదా పవిత్రారోహణం, పవిత్ర చతుర్దశి. ఈ ఒక్కరోజు విష్ణుమూర్తిని పూజించినట్లయితే ఒక సంవత్సరం అంతా విష్ణుమూర్తిని పూజించిన ఫలితం, పుణ్యం లభిస్తుంది అని భక్తుల నమ్మకం. పవిత్రం అంటే దర్భతో చేసిన ఉంగరం లేదా నూలుతో వడికిన జంధ్యం అని అర్థం. అగ్నిపురాణం ప్రకారం ఆషాఢం, శ్రావణం, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక మాసాలలో ఈ వ్రతం ఆచరించడానికి అనుకూలం. ముఖ్యంగా ఈరోజు గాయత్రి మంత్రాన్ని జపిస్తూ బంగారంతో కానీ, వెండితో కానీ, రాగితో కానీ, నూలుతో కానీ, జంధ్యాన్ని కానీ, దర్భతో ఉంగరాన్ని కానీ చాలా నిష్టగా తయారు చేయాలి. తర్వాత విష్ణుమూర్తికి పూజ చేసి విష్ణు గాయత్రి మంత్రాన్ని జపిస్తూ పవిత్రాన్ని విష్ణుమూర్తి ప్రతిమకు అలంకరించి విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయటం వలన సకల శుభాలు కలుగుతాయని నమ్మకం. కొన్ని ప్రాంతాలలో ఈరోజు శివ పవిత్రార్చనం. భక్తులు ఈరోజు శివుణ్ణి రుద్రాభిషేకంతో పూజించి దర్భలతో చేసిన ఉంగరాన్ని, యజ్ఞోపవీతాన్ని సమర్పిస్తారు. పూర్ణిమ తేదీ సాయంత్రం 5:59 నుండి రేపు మధ్యాహ్నం 3:47 వరకు ఉన్నందువలన ఈరోజు కోకిలా వ్రతం. అధిక మాసంగా ఆషాఢం వచ్చిన సంవత్సరంలో నిజ ఆషాఢ పౌర్ణిమ రోజున ఈ వ్రతాన్ని ఆచరించాలి. కానీ కొన్ని ప్రాంతీయ సాంప్రదాయాల ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ పౌర్ణిమ రోజు కోకిలా వ్రతం ఆచరిస్తారు. మార్కండేయ పురాణం ప్రకారం దక్షయజ్ఞ సమయంలో ఆహుతి అయిన సతీదేవి 1000 దేవ సంవత్సరాలు కోకిల రూపంలో సంచరించినది అని, తదుపరి తన పూర్వ రూపాన్ని పొంది శివుణ్ణి మరలా కలుసుకుంది అని కథనం. అందువలన ఈ వ్రతం సతీదేవి శివుడి ప్రీతి కొరకు ఆషాఢ పౌర్ణిమ రోజు స్త్రీలు ఆచరిస్తారు. ఈ వ్రతం ఆచరించిన స్త్రీలకు శాశ్వత సౌభాగ్యం కలుగుతుంది అని, ఈ జన్మలో వైధవ్యం కలగదని, పుణ్య స్త్రీగా తనువు చాలిస్తారు అని నమ్మకం. అవివాహిత స్త్రీలు మట్టితో చేసిన కోకిల రూపాన్ని పూజించటం వలన అపురూపంగా ప్రేమగా చూసుకునే భర్త లభిస్తాడు అని నమ్మకం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతని తెలియజేస్తూ శివనామ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.